బ్రహ్మరంధ్రము అని ఇక్కడ ఉంటుంది అంటారు. అందుకే దాన్ని చేత్తో ముట్టుకోరు. దాన్ని గట్టిగా కొట్టడం కానీ లేకపోతే అక్కడ ఎవరు పడితే వాళ్ళు చెయ్యి పెట్టడం కానీ చెయ్యకూడదు. అది బ్రహ్మరంధ్రమునకు ఒక శక్తి ఉంటుంది, అది తేజస్సును అందుకుంటుంది. అందుకే ఒక్క గురువు మాత్రమే హస్తమస్తక సంయోగంలో తన చెయ్యి శిష్యుని యొక్క తల మీద పెడతాడు. ఇతరమైనటువంటి ఏ సందర్భంలోనూ తల మీద చెయ్యి పెట్టకూడదు. ఒక్క ఆశీర్వచనం చేసినప్పుడు పెడతారు. తల్లి కానీ తండ్రి కానీ ప్రత్యేకించి తలస్నానం చేయించేటప్పుడు అభ్యంజనము అని ఉంటుంది. ఒళ్ళంతా నూనె రాసుకోవాలి అని, దానివల్ల అలక్ష్మి పోతుంది అని. నూనె రాసుకుంటే లక్ష్మి యొక్క స్పర్శ కలుగుతుందంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. తైలే లక్ష్మి జలే గంగా అని పర్వదినాల్లో నీటి యందు గంగా, నూనె యందు లక్ష్మి ప్రవేశిస్తాయి. నూనె అభ్యంజనము, ఒంటికి నూనె రాసుకుని తల నుంచి